హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు కాస్త శనగపిండితో కారపూస చేస్తున్నానండి. సో నేను ముందుగానైతే కాస్త ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నాను. అందులో కాస్త ఓమ, నువ్వులు వేసాను, సాల్ట్ వేసాను, కారపొడి, ఇందులో కాస్త నెయ్యి వేసానండి. ఇది హోమ్ మేడ్ నెయ్యి, ఇది ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి. ఇవన్నీ కాస్త కలిపేసుకుందాము. ఆలోపు కాస్త కడాయి పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను డీప్ ఫ్రైకి. సో ఇప్పుడు నేనైతే కారపూస వేస్తున్నాను. కాస్త కొంచెం వేస్తున్నానండి టేస్ట్ కోసం. సో దీంతో ఈ బిల్లతో వేస్తాను నేను. ఇప్పుడు ఈ చిన్న హోల్స్తో వేస్తాను. సో ముందుగానైతే ఇది అంతా కలిపేసుకుందాము. నెయ్యి వేయడం వలన కాస్త క్రిస్పీనెస్ వస్తుందండి పూసకి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇదంతా చక్కగా కలిపేసుకుందాము ఈవెన్గా. చూడండి, పిండి అయితే ఇలా కలిపేసేసుకున్నాను. ఇందులో పెట్టేసేసుకున్నాను, కారపూస గొట్టంలో పెట్టేసేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడవుతుంది. వేడవ్వగానే మనం ఇందులో ప్రెస్ చేసేద్దాము. చూడండి, ఇలా వేసేసాను. ఫ్రై అవ్వనిద్దాము. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. చూడండి, చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, చాలా బాగున్నాయండి. సో ఇది ఈజీ రెసిపీ, కాలడం కూడా తొందరగా కాలుతున్నవి. సో మీరు ఎప్పుడైనా ఇన్స్టాంట్ కావాలనుకుంటే ఇలా వేసేసుకొని తినొచ్చు. హోమ్ మేడ్ ఫుడ్ చాలా హెల్దీ కదండి. సో మీరు కూడా ఇలా వేసేసుకొని తినండి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.